ప్రభు స్తోత్రములు. మరి గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి. మరి దేవుడు మరి పునరుద్ధాన పండగల్లో మరి మేము ముందుకు నడిపించినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక పాట పాడుకుని వాక్యంలోకి వెళ్దాం. సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన, సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన, మృతిని గెలిచి అపవాదినే అణచి, మృతిని గెలిచి అపవాదినే అణిచి విజయము పొందెను నా యేసయ్యా, విజయము పొందెను నా యేసయ్యా, విజయము పొందెను నా యేసయ్యా. సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన, సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన, పాపికై మరణించి లేచెను నా యేసయ్యా, పరిశుద్ధులకై పరలోక మార్గమై నిలిచెను నా యేసయ్యా, పాపికై మరణించి లేచెను నా యేసయ్యా, పరిశుద్ధులకై పరలోక మార్గమై నిలిచెను నా యేసయ్యా. ఆ మార్గములో నే నడచిన నా యేసునే చేరనా, పరలోక ఆనందమే పొందనా, ఆ మార్గములో నే నడచిన నా యేసునే చేరనా, పరలోక ఆనందమే పొందనా, సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన, సిలువలో మరణించిన పాపికై శిక్ష భరించిన. హల్లెలూయా. మరి పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు పాటల ద్వారా మరి ఆయన ఇచ్చిన దర్శనాలు బట్టండి, మరి ఆయన ఇచ్చిన తలాంతలను బట్టి మరి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు. మరి ఈ లోకానుసారంగా కొన్ని మనకి సమస్యలు వ్యాధులున్నా మరి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా మరి ఆయన కృపను బట్టి మరలా మనల్ని ఆయన పునరుద్ధాన శక్తితో నిలబెట్టి నడిపిస్తున్నారు అన్నమాట అండి. కొన్ని శ్రమలు వచ్చి మనము మరి ముందుకు నడవలేకపోయినా మరి ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి మరి ఆయన కృపను బట్టి మనం నడవగలుగుతున్నాము. మరి ఈ పాట కూడా ఎన్నో పాటలు పునరుద్ధాన పాటలు ఉన్నాయి, కానీ ఇంకా పాడనివి కూడా ఉన్నాయి. కానీ ఈ పునరుద్ధాన మరి సంవత్సరంలో ఈ 2024లో ఒక పాట మరి రాస్తే బాగుండు అని అనుకున్నాను అనమాట. అనుకున్నప్పుడు మరి రేపు ఈస్టర్ అనగా పునరుద్ధాన పండుగ అనగా మరి ఆయన మృతుల్లోంచి లేచిన రోజు కదండి, ఆదివారం. మరి ఆ రాత్రి శనివారం మరి పాటను ఇచ్చారు దేవుడు. అలాగే ధ్యానిస్తూ పాట పాడాను కానీ రాయలేకపోయాను. నిజంగా అప్పుడే నెల అయిపోయింది అనమాట అండి. అలాగే పాడుకుంటున్నాను. ఆ వరుస అన్నీ బాగానే ఇచ్చారు, జ్ఞాపకం ఉంచారు. అయితే ఇలాగ గ్రేస్ టీవీలో కూడా మరి చెప్పడం ఛానల్ అయింది. మరి మరలా రాలేకపోయాను. నవంబర్లో ఇచ్చానండి, అదే డిసెంబర్లో ఇచ్చి చూపించినట్టున్నారు. మరి అప్పటి నుంచి కూడా వెళ్ళలేదు. మరలా మరి ఇక్కడికి మే నెలలో మరి 1వ తారీఖు నడిపించారు దేవుడు. దర్శనాలు కూడా ఇస్తున్నారండి. మరి అనేక మంది మాట్లాడండి మరి టీవీలో, గ్రేస్ టీవీలో అని మరి దేవుడి దర్శనం చూపిస్తున్నారు. అలాగే ఫోన్లు చేసి కూడా చాలామంది మరి మాట్లాడి మరి వాళ్ళు కూడా చూస్తున్నామని చెప్తున్నారు. మరి అయితే దేవుని కృపేనండి, మనలో ఏమీ లేదు. మరి ఏమీ లేనివారుగా ఉన్న దేవుల్లో మనం ధనవంతులుగా ఉన్నప్పుడు
ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన ఎంతగానో హెచ్చిస్తూ ఉంటారు. మళ్ళీ లోకంలో ధనవంతులుగా లేము, మనం ఏదో పదవుల్లో లేము, ఉద్యోగాల్లో లేమని మనం చింతపడకూడదు. వాళ్ళకి కూడా లేని సంతోషం మరి మనకి అంత ఘనతనే ఇస్తారనమాట అండి దేవుడు. మరి అది దేవుని తెలుసుకున్న మనకి పొందుకున్నాం కాబట్టి ఈ లోకంలో అనేక మంది గొప్పవారు మరి ఎన్నో కలిగిన వారు కనబడతారు. మరి మనం దేవుల్లో ఎలా ఉన్నాము, ఆయనలో ఎలా సంతోషించగలుగుతున్నాం అనేది మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనకి అవేవి కూడా మనల్ని విచారంలోకి నెట్టివేయవు, మనల్ని మన కృంగదీయవన్నమాట. మరి లోకానుసారమైన ఆలోచనలు కలుగున్నప్పుడు మరి దేవుని విడిచినప్పుడు మనము మరి విచారంలోనూ మరి ఈ లోక చింతల్లో మరి ఉండి మనం దేవుల్లో నిలబడలేము అనమాట. మరి అయితే దేవుడు మరి ఈ పాటని మరి నిన్న రాశాను, 30వ తారీఖునే రాశాను. 30వ తారీఖునే ఆ దేవుడు పాటనిచ్చారు. మరలా మరి దేవుని కార్యాలు అలా ఉంటాయండి. మరి అది రాసి మరి ఈరోజు పాడడానికి దేవుడు మరి మధ్యలో కృపనిచ్చారు. మరి మనం అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన మృతుల్లోంచి మరి సిలివేయబడ్డం, మరి మృతుల్లోంచి లేవడం, మరి ఇది మనకి ఎంతో బలాన్ని మరి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. మరి ఆయన దర్శనం ద్వారా మనల్ని దర్శించడం, మరి వాక్యం ద్వారా దర్శించడం, క్రియల ద్వారా ఎన్నో విధాలుగా మనల్ని దర్శిస్తున్నారు యేసయ్య. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండడం, శాశ్వతమైన పరలోకమే కాబట్టి మరి ఇక్కడ ఉన్నంతకాలం కూడా మనకు ధైర్యం ఇచ్చి మనల్ని ఆయన ఎంతగా మాట్లాడినా ఒక్కొక్కసారి ఈ లోకానుసారంగా మనం మరి కృంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఆయనే ధైర్యం ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అనమాట అండి. మరి అందుకే మనం ఇలా నడవగలుగుతున్నాం. మనం అందరికంటే జ్ఞానులు, బలవంతులు, మనకి అన్నీ తెలుసు అని కాదు, ఏమీ తెలియకపోయినా బలవంతులుగా లేకపోయినా మనం దేవునితో ఉన్నాం కాబట్టి ఆయన బలాన్ని మనం కలిగి ఉన్నాం, ఆయన ధైర్యాన్ని. మరి అలాగే ఈ వాక్యం వచ్చిన వాక్యం చదువుకుని మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 56వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన పునరుద్ధానుడై లేచిన మరి వాక్యం ఇది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందును చీకటి కమ్మిను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకుని పోయి స్వాంజీ తీసుకొని చిరాకతో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యేసే అను వారి మరి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. మరి దేవుడి వాక్యాన్ని మరి దీవించాలని కోరుకుంటున్నానండి. మరి ప్రభుని మరి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటలకి మరి ఆయన్ని ప్రాణం విడిచారు. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థమని మరి ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఇక్కడ కొంతమంది మృతులు లేచారనమాట అండి. మరి ఎన్నో జరిగినాయి. దేవాలయ తెర 2గా చినిగింది, భూమి వణికెను, బండలు బద్దలయ్యను, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిను. మరి వాళ్ళు లేచారనమాట అండి. మరి ఆయన శిలువ మరణంలో ఎంత శక్తి ఎంత బలం ఉందో, మరి ఆయన రక్షణ మనకి ఇక్కడ బ్రతికుండగా కూడా మనల్ని పాపాల నుంచి శాపాల నుంచి విడిపించి మరి మనం వ్యాధుల్లో ఉన్న స్వస్థపరుస్తుంది. ఆయన శిలువ మరణం ద్వారానే మనం స్వస్థ పొందుతున్నాం, ఆయన పొందిన గాయాలు బట్టి. మరి ఇక్కడ బ్రతికించబడుతున్నాము. మరి అలాగే మరణించిన కూడా మృతుల్లోంచి కూడా లేవడానికి కూడా మరి సిద్ధపరిచారు ఈ రక్షణ.
మరి ఆ మృతులు లేచారు కదండి. మరి ఎప్పుడో చనిపోయిన వారు కూడా మరి సజీవంగా లేచారు, పరిశుద్ధులు. కొంతమంది లేచారంటే తండ్రి లేపారనమాట వారిని కూడా. మరి ఆయన కుమారుని సిలువ మరణం అంత గొప్పదని తెలియపరచడానికి మరి ఎన్నో జరిగినాయి. మరి పరిశుద్ధుడు మరి ప్రాణం విడవడం మరి అది ఎంతో మరి భయంకరమైన కార్యమే కదండి. పాపుల కోసం మరి ఆయన మరణించారు. మరి ఎన్నో జరిగినాయి. మరి ఆ పరిశుద్ధులు కూడా మరి లేచి మరి నిలిచారు. ఆయన లేచిన తర్వాత ఆయనతో కలిసి పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళారని ఉంది ఇక్కడ. అలాగే మరి ఆయన అంత గొప్ప దేవుడు, మనకి ఎన్నో ఆధారాలు సాక్ష్యాలు నిరూపించారు. తండ్రి తెలియపరిచారు ఆయన గురించి, మరి ఆయన కూడా తెలియపరుచుకున్నారు. ఆయన మరణించక ముందే చెప్పారు, నన్ను సిలువేస్తారు, 3వ దినాలు వేస్తానని శిష్యులకి. మరి అన్నీ కూడా మరి శిష్యులకి కూడా జ్ఞాపకం ఉండొచ్చు, కానీ మరి చనిపోయిన తర్వాత మరి వారు అలా రాలేదు. ఆ సమాధి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడారు కదా ప్రభు మరి అని. ఎందుకంటే వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు, ఇంకా ఆ మాట మర్చిపోయారు అనమాట అండి. అంటే ఆయన సిలువ మరణం అంత భయంకరంగా ఉంది, ఇంకా ఆయన మరలా లేస్తారా అనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. అన్ని గాయాలు పొంది మరి అన్ని శ్రమలు పొంది మరి ఆ సిలువలో మరణించారు యేసయ్య. వాళ్ళు రాలేదంటే మరి ప్రేమ లేక కాదు, ఆయన మాటలో నమ్మకం కాదు, కానీ మరి వాళ్ళంతా కృంగిపోయి ఉన్నారనమాట అండి. అందుకే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు మరి దేవదూతని చూస్తారు కదా ఇక్కడ. మరి 28వ అధ్యాయంలో కూడా మరి ఉంది. మరి ఆ దూత మరి రాయి పొర్లించి అందు మీద కూర్చోవడం మరి ఇవి స్త్రీలు చూశారు. అక్కడ కావలి వారు కూడా వణికిపోయారు, చచ్చిన వారిలా పడి ఉన్నారు. మరి ఆ దూత రూపం మెరుపు వలె ఉంది. మరి ఆ ధరించిన వస్త్రం మరి హిమమతి తెల్లగా ఉందని. మరి మీరు మరి యేసుని వెతుకుచున్నారని నాకు తెలియను, మరి ఆయన లేచి ఉన్నాడు మీతో చెప్పినట్లుగా, గలీలయలోను మరి మీకంటే ముందుగా వెళ్తానని చెప్పారు, అలాగే వెళ్తున్నారు ఆయన. మరి వెళ్ళి ఆయన శిష్యులకు తెలియపరచమని మరి చెప్తున్న ఆ దూత చెప్పినప్పుడు మరి ఆయన ఎంతో మహానందంతో వెళ్ళారు. వెళుతూ ఉండగానే మరి ప్రభువు కూడా మళ్ళీ ప్రత్యక్షమే ఆయన కూడా మాట్లాడారు, మరి ఆయన శిష్యులకు తెలియపరచమని. మరి ఎంత ఆశ్చర్యకరమండి. మరి ఇది కూడా మొదటి వచనం నుంచి చదువుదాము, 10వ వచనం వరకు. మరి విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి సచ్చినవారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురని ఇదిగో మీతో చెప్పితునని. వారు భయముతోనూ మహానందంతోనూ సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములో పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలీలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. మరి ఆయన ఈ విధంగా తెలియపరిచారు. మరి ఆయన వారు వెళ్ళుచుండగానే ప్రభువు మరి వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ఈ దూత ఇలా చెప్పిన తర్వాత మరి వాళ్ళు ఎంతో మహానందంతో వెళ్తున్నారనమాట అండి. మరి ప్రభువుని మరి ఇక్కడే చూస్తాం అనుకున్నారా? లేదు. మరి వాళ్ళు ఎంతో ఆసక్తితోటి మరి ప్రేమతోటి తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి మరి అంత గొప్ప దర్శనం చూడగలిగారు. దేవదూతని చూశారు, మరి ప్రభువుని చూశారనమాట అండి. మనం తగ్గించుకున్నప్పుడు మరి ఆయన కార్యాలందు మనం ఆసక్తి కలిగి మరి లోకాశలు శరీరాశలు ఇవన్నీ కూడా మరి మనం విడిచిపెట్టేసి మరి ప్రభువుని ప్రేమించి ఆయనకి ఇష్టంగా ఉండాలన్నప్పుడు అసలు ఇవన్నీ కూడా మనం అసహించుకుంటాం అనమాట. మరి ఆ పాపాన్ని అసహించుకునేంతగా మార్చబడాలి మనం. మన ప్రభువుని ప్రేమించాలి. మరి వాళ్ళు అలా వచ్చినప్పుడు మరి ఎంత గొప్ప కార్యం చూశారు. మరి ప్రభువు కూడా మాట్లాడారు, అలాగే దూత మాట్లాడినట్టే ఆయన మాట్లాడి చెప్పారు. మరి శిష్యులకు తెలియజేయమన్నారు. మరి ఎంతో వారు అలాగే ఆయన పాదాలకు మ్రొక్కి
మరి వెళ్ళారు. మరి ఎంత గొప్ప కార్యాలు జరిగినాయండి. మరి ఆ రోజుల్లో కూడా ప్రభువు మరి ఆ విధంగా దర్శించారు. ఇప్పుడు దర్శిస్తున్నారు ఆత్మస్వరూపుడుగా. మరి అప్పుడు కూడా అలాగే అందరికీ కనిపించారు ఆయన. ఆయన ఎప్పుడూ మాట్లాడే దేవుడు, ఎప్పుడూ మనతో ఉండే దేవుడు. మన విశ్వాసంతో మనం ఆయన వెతుకుతూ ఉండాలి. మనము నీతి పరిశుద్ధులు కలిగి, ప్రేమ కలిగి తగ్గించుకుని మనం ఎదగాలి. అంతేగాని మనం ఈ లోకానంలో సగం ఉండి, దేవుల్లో సగం ఉండి మనం ఇవి కావాలి, అవి కావాలి, మన మనుషులు, మనం అది ఇది అని అనుకోకూడదు. మరి మన మనుషులు కాబట్టి ఆయన మనిషిగా పుట్టి మరి ఆయన సిలువలో మరణించారనమాట. అందుకే మనము ఆయన పోలి జీవించాలి దేవుడు. మరి దేవుడు మనిషిగా పుట్టారు మనుషుల కోసం. మరి మనం ఆయనలా మనం జీవించాలి. మన మనుషులమైనా ఆయన మన కోసం మరణించారు కాబట్టి మరి ఆయన పోలికలో మనము ఆయన స్వభావం కలిగి, మరి దేవుని పోలికలో మనము ఆయన స్వభావం కలిగి జీవించాలి. మరి ఇంత గొప్ప కార్యాలు మరి చేశారు ప్రభువు. మరి ఈ మృతులు కూడా లేవడం ఎంత ఆశ్చర్యం అండి. మరి అలాగే ఆయన రాకడలో కూడా అలాగే మనం లేపబడతాం. మనం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మరి ఆయన మృతులోంచి లేవకుండానే ఈ మృతులు లేచారు మరి మరి శరీరంతో, కొంతమంది పరిశుద్ధులు. మరి అలాగే మనం కూడా లేస్తాం. అంటే మనం సమాధి చేసిన తర్వాత అక్కడి నుంచే లేస్తామా ఏమీ లేదు. మనము ఆత్మ, మనకి మరణం లేదు కంటే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మకి మహిమగల శరీరం ఇస్తారు ఆయన. మనం ఏ గ్రామంలోనే, ఏ దేశంలోనే, ఎక్కడున్నా మరి ఎత్తబడతారంటున్నారు కదండి. ఇద్దరు పొలంలో ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగల విసురుచుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, స్త్రీలైనా పురుషులైనా. మరి ఈ మృతుల పునరుద్ధానం గురించి అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నారు కదా. అలాగే మనం కూడా మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, మనం సమాధి చేసినా, దహనం చేసినా మనము లేవడానికి అర్హత కలిగిన వారంగా ఉన్నప్పుడు మనం అలాగే లేస్తాం అనమాట అండి. ఆ మహిమగల శరీరాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఒకవేళ సమాధి చేయబడినా, అక్కడి నుంచి లేసినా మనం ఆ శరీరము, ఆ ఎముకలు మనతో లేగవయ్యి. అంటే ఆయన కొన్ని ఉదాహరణకి తెలియపరిచారు. మరి ఆ మృతులు లేస్తారనే ఉదాహరణకి తెలియపరిచారంతే, ఉపమానంగా తెలియపరిచారు. మనం విశ్వాసం కలిగి మరి ఆయన కోసం జీవించినప్పుడు మనం ఎలా మరణించినా మన మహిమగల శరీరాలు ఆయన ఇస్తారు. మనము ఆత్మ అనేది నశించిపోకుండా ఉండాలన్నమాట. ఈ ఆత్మ పాపంలో నశించిపోయి మరి ఆయన దేవునికి దూరంగా ఉంటే ఆ మహిమగల శరీరం పొందుకోలేం, మనం ఎత్తబడలేం. మనం సిద్ధపడి ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా మనం అలాగా లేపబడతాం మహిమగల శరీరంతో. మరి ఆయన్ని ఎదుర్కొంటాం అన్నమాట. మరి విశ్వాసంతోనే ఇవన్నీ నమ్మాలి మనం. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదా. మరి అలాగే ఇంకొకసారి 28వ అధ్యాయంలోనే 16వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు శిష్యులతో. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలీలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మరి ఆయనకి మొక్కారు కొంతమంది, కొంతమంది సందేహించారు. కానీ ఆయన తెలియపరుస్తున్నారు, మరి సర్వాధికారం కూడా నాకు ఇవ్వబడింది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళి మరి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. మరి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు మరి సువార్త చేయమంటున్నారు. మరి యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీతో కూడా ఉన్నానంటున్నారు ఆయన. మరి ఆయన ఎన్ని గుర్తులు ఇచ్చారు, ఎంత ధైర్యం ఇచ్చారండి శిష్యులకి. మరి ఇలాగే మనల్ని కూడా దర్శిస్తున్నారు. మనం కూడా అలాగే ధైర్యం కలిగి మరి ఆయనలో నడవాలి. మరి యుగాలు అంటారు, తరాలు, మనకైతే తరాలు ఉంటాయి. ఇందులో 14 తరములని పాత నిబంధనలో అయ్యి మరి యెహోవా తండ్రి మాట్లాడినవి ఉంటాయి, ఈ ప్రవక్తలు నడిపించిన కాలాలు. మరి నేను అనుకుంటా ఉండేదాన్ని, యుగాలు అంటారు, త్రేతాయుగం, ఇంకా ఏ యుగాలు అంటారు కదండి. మరి అన్యజనులు విగ్రహారాధన చేసేవారు, దేవుడంటే తెలియని వారు. మరి త్రేతాయుగము, ద్వాపర యుగము ఇలా అంటారు, కలియుగం అంటారు ఇది.
కానీ మరి ప్రభు బైబిల్ ప్రకారం అయితే మరి యుగాల అంటారు, యుగాలని కూడా లేదు, తరాలే కానీ అంటున్నారు. మరి ఈ వాక్యంలో ఆయన యుగ సమాప్తి వరకు అంటున్నారు, ఆయన యుగం అన్నారు ఆయన. అలాగే యుగ యుగాలు అని ప్రకటన గ్రంథంలో కూడా చదివాను. మరి యుగం అని అన్నారు ఆయన. మరి మనం ఏ విధంగా పిలిచినా ముందు దేవుని ప్రేమను తెలుసుకోవాలండి. నిజమైన దైవం ఎవరు, మనతో మాట్లాడే కష్టంలో, వ్యాధిలో, బాధలో, మరణపడకల్లో ఉన్నప్పుడు మనల్ని మరి వాటిని తప్పించి మనం రక్షించే దేవుడు ఎవరని మనం తెలుసుకోవాలి. అయితే ఇలాగే మా అమ్మ తను కూడా పైన మధ్యాకాశంలో ఆఫ్ కనపడుతున్నారనమాట అండి. నేనేమో మా ఇంట్లో బయట ఆ గోడ దగ్గర సిమెంట్ అరుగు ఉంటుంది మాకు, అదంతా ప్లాస్టింగ్ చేస్తుంటుంది. అందు మీద కూర్చుని వాళ్ళు కూడా వచ్చి అక్కడ నేను కూర్చుని ఏదో చేస్తున్నాను, బియ్యం ఏరడం మరి ఏటో చేస్తున్నాను. ఆవిడేమో వాళ్ళ ఇంటి దగ్గర ఏదో వాళ్ళు ఆవిడ పని చేస్తుంటుంది. వీళ్ళిద్దరూనేమో చూస్తున్నారు. తనేమో వాళ్ళ అమ్మని, మా అమ్మ నన్ను చూస్తున్నారు అన్నమాట. చూసి వీళ్ళు మనం చనిపోయినా వీళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారనమాట అండి. మరి చనిపోయినా చూస్తారు ఆత్మలు, వాళ్ళకి తెలుస్తాయి అని తెలియపరిచారు దేవుడు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న చనిపోయినా వాళ్ళు ఒకసారి కూడా నాకు కనపడ్డారు నేను అనుకోనండి. నాకు ఎప్పుడు కనపడినా దేవుడే చూపిస్తారు నాకు, అలా అని అనుకుంటాను అనమాట. కొంతమంది కనపడ్డారు, స్నేహితులైనా పెద్ద వయసు వాళ్ళైనా, వైరస్లు చనిపోయినాడు, అది వేరు. మరి వాళ్ళ ఆత్మలుగా వచ్చి కనపడింది వేరు, తెలియపరుస్తారు దేవుడు మనకి. వీళ్ళేమో అలా దేవుడు చూపించారు ఇలా అనుకుంటున్నారని. మరి బాధ అనేది ఉంటుంది, మనం ఎంతో ఏడుస్తాం. మరి ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఏడ్చాను అనమాట అండి. మరి చిన్నప్పటి నుంచి స్నేహితులు కదండి, మరి అసలు భరించలేనంత బాధ వచ్చింది నాకు. మరి ఎప్పుడైనా మరి బాగా చూడడం అన్నీ మరి ఎలా ఉండేవాళ్ళు. ఈ ఓట్ల ఎలక్షన్లు వచ్చినా మరి మాకు ఓట్లు ఉండేవి, ఎంతో పండగ కింద జరుపుకునేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అని అదని ఓట్లు వేయడం, మాట్లాడుకోవడం. మరి ఇలా దేవుడు మరి చనిపోయిన వాళ్ళ గురించి కూడా అన్యులైన వాళ్ళ అన్యులే అండి. మరి ఆవిడ కూడా చనిపోయింది, వాళ్ళ వాళ్ళ తల్లి కూడా చనిపోయింది. ఇలాగే మరి దేవుడు మాట్లాడుతూ ఉంటారనమాట అండి. అన్యులైనా ఎవరికైనా మరణం తప్పదు. కానీ దేవుడు మరి అందరికీ తెలుస్తుంది, శరీరమే ఉండదు కానీ అన్నీ తెలుస్తాయి. కానీ మనం మరి దేవుని ప్రేమను తెలుసుకుని రక్షణ కలిగి మనం నీతిమంతులుగా జీవిస్తే మరి ఆత్మకి మరి రక్షణ అనేది ఉండాలి కదా. ఎప్పుడు ఆ పరలోకంలో ప్రభుతో మరి అక్కడ శాశ్వతంగా ఉంచుతారనమాట అండి. మరి ఇక్కడ ఎలా శరీరంతో ఉండగా మనం స్వస్థత పొందుకుని మరి ఆ మంచి ఆహారం తింటూ మరి ఈ గాలి పీలుస్తూ మరి ఎంతో సంతోషిస్తున్నాం. ఆ పరలోకంలో ఆత్మ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మరి ఏదైనా కష్టం వస్తే భరించలేము. మరి నశించిపోయే ఆత్మ అలాగే భరించలేకుండా వేదన పడతా అగ్నిగుండంలో ఉంటారు. మరి ఒకసారి ఇలాగే ఒక ఇంట్లో ఉన్నప్పుడు నాకు అక్కడ ఫ్యాన్ లేదండి, బాగా వేడి. ఒకసారి నిజంగా ప్రాణం పోయేలా అయిపోయింది, ఊపిరి అందట్లేదు అసలు. 2-3 నిమిషాలు నడుస్తూ ఉన్నాను కానీ ఏంటి ఇలా అయిపోతుందని అలా పట్టుకుని. ఆ వైరస్లు రాకముందండి, చానాళ్ళు అయ్యిందిలే, అప్పుడే 7-8 సంవత్సరాలు అవుతుంది. చనిపోతున్నానా ఏంటి అనిపించిందండి. ప్రాణం పోవడం ఒక క్షణం చాలండి, మనకి ఏ పెద్ద దెబ్బలు తగిలితేనే కాదు. నిజంగా చనిపోతానే అనుకున్నాను. అస్సలు ఊపిరి అందలేదు, ఇంకా అందట్లేదు నోట్లో నుంచి కానీ ముక్కుల్లో నుంచి కానీ. మరి దేవుడే నిలబెట్టారు, ఎవరో లేరు, ఏమీ లేదు అసలు, వైద్యం లేదు. మరి అప్పటికప్పుడు ఆయన మరలా స్వస్థపరిచారు. ఆ దృశ్యం ఇప్పటికీ మరుపురాదు నాకు. ఒక క్షణం చాలన్నమాట అండి. మనం బాగానే ఉన్నాం, అన్నీ బాగున్నాయని మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అనమాట అండి. భయం భక్తి కలిగి మరి దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మరి ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలో అప్పుడు తీసుకెళ్తారు. మనకి ఆయనకి ఇష్టంగా ఉండాలి ఎప్పుడు చనిపోయినా. ఇంకా మనకు వయసు ఉంది, ఇంకా చాలా బ్రతుకుతాం, మనకు ఆరోగ్యం ఉంది, ఇలాంటి అతిశయాలు ఉండకూడదు మనకి. మనకి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చే కొలది మరి ఆయన జ్ఞానంతో నింపబడి మనం జీవించాలన్నమాట అండి. మరి ఎన్నో ఉన్నాయిలా చెప్పుకోవడానికి. మరి దేవుని చిత్తం అయితే ఇలా మాట్లాడడం ఆయన చిత్తంలో ఉంటే మరోసారి మరి మనం ప్రభువుని బట్టి మాట్లాడుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. స్తోత్రం నైనా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలనైనా ప్రభువా. మరి ఈ దినాన్ని ప్రభువా మరి గ్రేస్ టీవీ ద్వారా మరి పాట పాడడానికి, వాక్యం చెప్పడానికి ప్రభువా మీ బిడ్డలకి మరి ప్రభువా మీ గురించి తెలియపరచడానికి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. మరి నాయన మా కోసం ఎన్నో శ్రమలు పొంది మరి అసలులో మరణించి గొప్ప రక్షణ మాకు ఇచ్చారు. మరి ఈ రక్షణ ఇక్కడే కాదు కానీ పరలోకంలో కూడా చెందేదని ఆ మృతుల పునరుద్ధానం తెలియపరుస్తున్నారు ప్రభువా.
మరి మృతుల్లోంచి కూడా మేము లేచి మరలా ఆ పరలోకంలో జీవించడానికి కూడా మీ రక్షణ మరి మాకు సిద్ధపరిచారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మరి సత్యాన్ని తెలుసుకుని నాయన మీలో లోతున అనుభవాలు నడవడానికి వారి హృదయాన్ని తెరవండి ప్రభువ. మరి ఈ లోకంలో ఎంత పేరు కలిగి ఉన్నా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది ఆత్మ ప్రభువ. మరి నాయన ఎంతమంది ఉన్నా ఉండదు, ఆగదు ప్రభువ నాయన. కానీ మాకు కొన్ని సెక్యూరిటీలు ఉంటాయి ఇక్కడ మరి ఉన్న స్థితిని బట్టి. కానీ మరి నాయన నిజంగా మరణం వస్తే ఎవరూ ఆపలేరు మరి ప్రభు. అది ఆపినా మరి నాయన మరి మీరు బ్రతికించిన మరి తీసుకువెళ్ళి పరలోకంలో ఉంచిన మీరే ప్రభువ. ప్రతి ఒక్కరు మీ మీద ఆధారపడుతూ నాయన మరి మీ కొరకు జీవించే జీవితాన్ని ఇవ్వండి. మరి మృతుల పునరుద్ధాన దినాల్లో ప్రభువ మరి వాక్యం మరి మీకు నాయన మీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన కృపకే వందనాలు యేసయ్యా. మరి అందరినీ కూడా దీవించండి గ్రేస్ టీవీ ద్వారా. మరి సేవకులైన కుటుంబాలు, సంఘాలు, మరి అన్యజనులు ఎంతోమంది చూస్తారు, వింటారు ప్రభువ. అందరినీ కూడా బలపరచండి ప్రభువ. మరి మేము చెప్పే మాట అయినా ఏ కార్యాలు మీ కార్యాలు చూపించినా వినిపించినా మరి మీకు మహిమ రావాలి మమ్మల్ని బట్టి తండ్రి. అవమానాలు రాకూడదు తండ్రి నాయన ప్రభువ. మరి నాయన మరి కొన్ని ఆత్మలు రక్షించబడేలా మా జీవితాలు ఉంటేనే మరి వారు కూడా మరి వింటారు, చూస్తారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఇంకా మరి సేవకులు, గాయకుల గురించి కూడా ఎన్నో మరి దర్శనాలు, ఎన్నో ప్రేరేపణలు ఇస్తున్నారు మాట్లాడమని. కానీ ఇక్కడ సమయం సరిపోతలేదు ప్రభువ. మరి మీ చిత్తాన్ని బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారిని విశ్వాసంలో బలపరిచి నడిపించండి ప్రభువ. మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి ప్రయాణాలు చేస్తున్న వరకు తోడేయండి, ఎటువంటి శోధనలు అపాయాలు రాకుండా కాపాడండి. మరి గ్రేస్ టీవీ నడిపించే వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా వారిని కూడా బలపరిచి మరి వారికి ఏ కొదువులు లేకుండా అయినా ప్రభువ మరి ముందుకు నడిపించండి ప్రభువ. మీకే వందనాలు. ఆత్మీయ జీవితంలో బలపరచండి. మరి అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభువ. మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి. మరి మంచి నాయకులను కూడా నిలబెట్టండి, ప్రజలందరికీ మరి మంచి సహాయాలు అందించండి ప్రభువ. మరి మీకే వందనాలు. మీకు తెలియని మరిగైంది లేదు తండ్రి ప్రభువ. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరు తోడేయండి. మరి ఈ లోకం విడిచి అందరూ చనిపోతున్నారు, అన్యులైనా మరి నమ్ముకున్న వారైనా మంచివారైనా చెడ్డవారైనా మరణం అనేది ఆగదు ప్రభువ. అందుకే మారు మనసు పొంది మరి మీ కొరకు జీవించినప్పుడు మరి మేము మరణించిన పరలోకంలో ఉంటాం తండ్రి. మరి అలాంటి విశ్వాసంతో మరి ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయమని తోడేయమని నా ప్రార్థన మీ సన్నిధి చేసుకుని సమాధానం ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.